వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు రకాల టేస్టీ ఐటమ్స్ తో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఇంటి వంట ఇప్పుడు తెనాలి వచ్చేసిందండి. తెనాలి మ్యారేజ్పేటలో ఉంటున్న భారతి గారు ఈ రోజు మన మీ ఇంటి వంట కార్యక్రమంలో రెండు టేస్టీ డిషెస్ ని చూపించబోతున్నారు. సో మరి వారిని ముందుగా పలకరిద్దామా? హాయ్ భారతి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో తెనాలి స్పెషల్స్ ఏమైనా చెప్తారా మాకు? తెనాలి స్పెషల్స్ అంటే వైకుంఠపురం సిల్వర్ బిజినెస్ చాలా ఫేమస్ అండి. సిల్వర్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ కొంటారు. ఇంకా వంటల్లో ఏం స్పెషల్ ఉన్నాయి? వంటల్లో అంటే జిలేబీ స్పెషల్ అండి. జిలేబీ స్పెషల్ అంటే స్వీట్. స్వీట్. సో మరి ఈ రోజు ఫస్ట్ వంటగా ఏం చేసి చూపించబోతున్నారు? పన్నీర్ జాల్ఫ్రీజీ. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పన్నీరు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, శనగపిండి, గరం మసాలా, ఉప్పు, నూనె, కరివేపాకు. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఒక బౌల్ తీసుకోండి. బౌల్ కావాలా? ముందుగా శనగపిండి, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు శనగపిండి వేశారు. పన్నీర్ ముక్కలు, ఇది ఏమైనా ముందు ఉడికించారా లేకపోతే? ఏం అక్కర్లేదు, బయట అమ్ముతారు. సాల్ట్ తగినంత, వాటర్. భారతి గారు, అసలు మీరు మీ గురించి చెప్పలేదు ఇంతవరకు. మ్యారీడా? మ్యారీడ్ అండి. మీ వారేం చేస్తూ ఉంటారు? బట్టల షాప్ అండి. బట్టల షాప్ అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారా మీరు? ఆయనే నాకు చేస్తారండి. మీకే హెల్ప్ చేస్తారు అంటే ఎలా? కిచెన్ లో హెల్ప్ చేస్తారు. ఓ గ్రేట్, మంచి హస్బెండ్ కొట్టేశారు అయితే. కిచెన్ లో వంటలు చేస్తూ ఉంటారా మరి? మీరు బాగా చేస్తారా, మీ వారు బాగా చేస్తారా? ఆయన ఎగ్ కర్రీ బాగా చేస్తారు. ఎగ్ కర్రీ మీకు రాదా? వచ్చి, నాకు కూడా వచ్చి. ఆయన ఇంకా బాగా చేస్తారు. ఇంకా ఆయన ఎక్కడ నేర్చుకున్నారంట? వాళ్ళ అమ్మగారు నేర్పెట్టారు. ఓ, మీ అత్తయ్య గారు మంచి కుక్ అనమాట. వాళ్ళ అబ్బాయి కూడా నేర్పించారు. సో ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ వారికి కాదు, మీ అత్తయ్య గారికి వంటలు నేర్పించినారు. సో మంచి అత్తయ్య గారిని కూడా మీరు కొట్టేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు అబ్బాయిలకి వంటలు నేర్పించరు. ఈవెన్ ఇప్పుడు చేస్తున్న మ్యారేజ్ అనేది చేయొద్దని చెప్తారు. కిడ్స్ అన్నారు కదా, ఎంతమంది? ఒక పాప అండి. ఒక పాప. సో పాప ఏజ్ 3 years అండి. 3 years. బాగా రెడీ చేస్తూ ఉంటారా? చిన్న పాప కదా, క్యూట్ గా ఉంటుంది. బాగా ఇంట్రెస్ట్ అండి పాపని రెడీ చేయడం. మీరు కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు. శారీ బాగుంది. థ్యాంక్స్ అండి. మీ స్మైల్ ఇంకా బాగుంది. థ్యాంక్స్ అండి. సో వాటర్ ఎంతవరకు వేస్తారు? బజ్జీలు ఉంటాయి కదండి, మిరపకాయ బజ్జీలు, ఆ టైప్ లో కలుపుకోవాలి మనం. సో మీరు ఖాళీగా ఉంటే వంటలు చేస్తూ ఉంటారా లేకపోతే ఇంకేమన్నా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? అదర్ యాక్టివిటీస్ అంటే గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, అవన్నీ వచ్చు. సో మరి మీ ఇంటి వంట చూడరా? చూస్తాను, రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. ఇంకా సింగింగ్, డాన్సింగ్ ఇలాంటివి ఇంట్రెస్ట్లు ఉన్నాయా? సింగింగ్ అంటే లైట్ గా పాడతాను ఇంట్లో. ఇంటిలో. ఓకే, ఇది కలపడం అయిపోయిందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కావాలి. సో స్టవ్ వెలిగించి బాండీ పెట్టాము. చాలా సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, మరి ఆయిల్ వేడెక్కేలోపు మంచి పాట పాడతారా? శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగములు నొసగే పరిపాలించే జనని మనసే నీవసమై స్వరణే నీవసమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద. ఓకే, చాలా బాగుందండి. వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో లలితా సహస్రనామంలో ఏదైనా ఇది హారతి పాట అండి. హారతి, అమ్మవారికి హారతి పాట. చాలా బాగా పాడారు. కొంచెం సిగ్గుపడ్డారు కానీ మామూలుగా పడితే ఇంకా గట్టిగా చక్కగా పాడేవాళ్ళు. అయినప్పటికీ బాగుంది. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పకోడీలా వేసుకోవాలి మనం. ఓకే, పన్నీర్ ముక్కలు వచ్చేటట్టుగా మనం వేసుకోవాలండి. పకోడీలాగా పన్నీర్ ముక్కలకి మొత్తం మీరు కలిపిన బ్యాటర్ అంతా కలిసేలాగా వేసుకోవాలి. తిప్పనా? తిప్పండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది? తర్వాత ఇవి తాలింపుకి సరిపడా నూనె వేసుకొని ఇవన్నీ ముక్కలన్నీ వేసేసుకోవాలి. సో మరి షిఫ్ట్ చేసి ఈ స్టవ్ కూడా వేరే ప్యాన్ పెడదామండి. ఇది షిఫ్ట్ చేస్తున్నానండి. తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం తిప్పుతారా? కలర్ వస్తున్నట్టుంది. అసలు పన్నీర్ ముక్కలు ఏం తెలియట్లేదు, చక్కగా బ్యాటర్ అంతా పట్టినట్టుంది వాటికి. అవునండి. ఒక బౌల్ ఇవన్నీ ఇంక వేగినాయి.
గోల్డ్ కలర్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేయొచ్చా? చేయొచ్చండి. ఆయిల్ వేడెక్కిందండి. నెక్స్ట్ ఏం వేయాలి? ఉల్లిపాయలు మొత్తం వేయచ్చా? వేయండి. టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేగాలండి బాగా. ఇవి పుల్కాలోకి బాగుంటుందండి, చపాతీలోకి పుల్కాలోకి బాగుంటుంది. ఇంకా పాప ఉన్నప్పుడు పాప ఎక్కువ అల్లరి చేయడం, పాపతో ఎక్కువ కష్టపడడం ఇలా ఉంటుందా, లేకపోతే అల్లరి తక్కువ చేస్తా? ఎక్కువే చేసిద్దండి అల్లరి. ఎక్కువగా చేస్తా. మరి ఎలా? మా అత్తగారు ఉన్నారు కదండి, మేనేజ్ చేస్తాం. అత్తయ్య గారు కూడా ఇంట్లోనే ఉంటారా? ఉంటారండి. అత్తయ్య గారి దగ్గర ఏమైనా వంటలు నేర్చుకున్నారా మ్యారేజ్ అయిన తర్వాత? పిండి వంటలు నేర్చుకున్నాను, స్వీట్ ఐటమ్స్ నేర్చుకున్నాను. కొద్దిగా ఉప్పు వేద్దామండి. ఇలా తాలింపది పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు వేసినప్పుడు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అంటారు కదా? అవునండి. నిజమేనా? మీకు ప్రాక్టికల్ గా ఉందా? ఇంట్లో చేసేటప్పుడు తెలుసు, త్వరగా మగ్గిపోయా అన్న ఫీలింగ్ ఉందా? సో ఫస్ట్ మీ అత్తయ్య గారిని ఎలా మెప్పించారు ఇంటికి వచ్చిన తర్వాత? ఇంకా అత్తగారుల కంటే ఇంకా వంటలేను కదండి మెయిన్. వంట చేస్తే మంచి కోళ్ళు అంటారు. రోజు ఇంట్లో అత్తయ్య గారిని చక్కగా చూసుకుంటూ వంటలు చేసి పెడితే చాలు. చాలు, మంచి అమ్మాయి మంచి కోళ్ళు అంటారు. మరి బుట్టలో పడేశారా మీరు? మీ వారు ఎంతమంది పిల్లలు? అంటే అన్నయ్య వాళ్ళకి, మీ బావగారులు అలా? నలుగురు అండి. మా వారు నలుగురు. మొత్తం అబ్బాయిలేనా? అబ్బాయిలండి. మీరు మీ ఇంట్లో మీ మమ్మీకి మీ చెల్లె, అన్నయ్య ఇలా ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య, ఒక చెల్లెలండి. మీరు మిడిల్? ఈ బాగా దగ్గర పడేదాకా ఇలా వేయించుకోవాలండి. ఓకే. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళ వంటలు చేయడం, లేకపోతే మమ్మీ ఏమైనా చెప్పిన పనులు? స్టడీస్ సరిపోతాయి కదండి. స్టడీస్ అవగానే మ్యారేజ్ చేసేస్తారా? మరి వంటలు నేర్చుకోలేదా మ్యారేజ్ కి ముందు? అన్ని అత్తయ్య గారే నేర్పించారా? ఇది దగ్గర పడిందండి. పన్నీర్ ముందుగా రెడీ చేసుకున్న పన్నీరు శనగపిండిదే ఆల్రెడీ పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇంట్లో కలుపుకోవాలి. వేసేసాను. ఇందులో ఇప్పుడు కారం ఏమి వేయలేదు కదా? గరం మసాలా వేస్తామండి లాస్ట్ కి. ఫైనల్ గా గరం మసాలా. అవునండి. ఇంకా మీ ఫాదర్ ఏం చేస్తారండి? ఆయిల్ బిజినెస్ అండి. ఆయిల్ బిజినెస్. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా ఉడికించాలా? ఇంకా చాలండి, సరిపోతుంది. గరం మసాలా చల్లితే అయిపోతుంది. మనం కారం కూడా వేయలేదు కాబట్టి గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేయొచ్చా? అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ ఇవరా? సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. వీటిని గార్నిష్ చేసుకుందామండి. ఎలా చేస్తున్నారు గార్నిషింగ్ దీనికి? టమాటా ముక్కలు, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయతో గార్నిష్ చేశారు. పన్నీర్ జాల్ ఫ్రిజీ రెడీ అని టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, డెఫినెట్ గా. పన్నీర్ జాల్ ఫ్రిజీ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయిందండి. సో పన్నీర్ జాల్ ఫ్రిజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దామా? పన్నీర్ జాల్ ఫ్రిజీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు. పన్నీర్ జాల్ ఫ్రిజీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు శనగపిండి, పన్నీర్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వాటర్ పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత పకోడీల్లా వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద పాన్ పెట్టి 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కలిపి మగ్గించాలి. ఇలా మగ్గిన దానిలో ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని బాగా కలపాలి. చివరిగా గరం మసాలా చల్లి మొత్తం కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే టేస్టీ స్నాక్ ఐటమ్ పన్నీర్ జాల్ ఫ్రిజీ టేస్ట్ చేయడానికి రెడీ.